హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. అవేకల్ 1967లో రిలీజ్ అయిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఈ మూవీలో కృష్ణ గారు మరియు కాంచన గారు కలిసి నటించారు. నేను ఈ వీడియోలో స్టోరీ ఆర్ ట్విస్ట్ ఏం రివీల్ చేయను, బట్ వై వన్ షుడ్ వాచ్ దిస్ మూవీ అనేది డిస్కస్ చేద్దాం. మన టాలీవుడ్లో 2000 వరకు వచ్చిన థ్రిల్లర్స్ గురించి మాట్లాడుకుంటే వేల మీద లెక్క పెట్టచ్చు, లైక్ అన్వేషణ, కిల్లర్ అలా. కానీ ఈ మూవీ రిలీజ్ అయింది 1967. అప్పట్లో జానపదాలు, పౌరాణికాలు తప్ప థ్రిల్లర్స్ అంటే నో ఛాన్స్. అది కూడా మర్డర్ మిస్టరీ అంటే చెప్పక్కర్లేదు. ఫస్ట్‌లీ 'అవేకల్‌లో' బేసిక్ ప్లాట్ చూస్తే ఒక ఇంట్లో సీరీస్ ఆఫ్ మర్డర్స్ జరుగుతాయి. దాన్ని క్యూరియాసిటీతో ఊరికి కొత్తగా వచ్చిన హీరో ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఈవెన్ లాస్ట్‌కి కనిపెడతాడు కూడా. కానీ దట్స్ నాట్ ఆల్ ఆఫ్ ఇట్. ఇది మర్డర్ మిస్టరీ అనే కంటే వి కెన్ సే ఇట్స్ మోర్ ఆఫ్ ఎ కమర్షియల్ థ్రిల్లర్. ఎందుకంటే ఈ మూవీలో ప్యారలల్‌గా 5 ట్రాక్స్ రన్ అవుతూ ఉంటాయి. కిల్లర్ హత్యలు చేస్తూ ఉంటాడు అండ్ మన హీరో ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. అండ్ అట్ ద సేమ్ టైం హీరోయిన్‌తో ఒక ట్రాక్ ఉంటది. మా ఊర్లో ఒక పడుచుంది, దెయ్యం అంటే భయమన్నది. ఈ సాంగ్ ఎక్కడో వినే ఉంటారు కదా! ఈ మూవీలో ఉందే. అండ్ యాక్టర్ పద్మనాభం గారితో లాస్ట్ వరకు కామెడీ ఎపిసోడ్స్ కూడా ఉంటాయి. అందుకే చెప్పా ఇట్స్ మోర్ ఆఫ్ ఎ కమర్షియల్ థ్రిల్లర్ అని. అరే! ఇలాంటి మూవీస్ చాలా వచ్చాయి అని మీరు అనొచ్చు. కరెక్టే. ఇలాంటి మూవీస్ చాలా వచ్చాయి. కానీ దీని తర్వాత వచ్చాయి. టాలీవుడ్‌లో 'అవేకల్' వాస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. మూవీ అంతా సస్పెన్స్ అలానే హోల్డ్ చేస్తారు. అండ్ ఈవెన్ లాస్ట్‌లో వచ్చే ట్విస్ట్ ఇప్పటికి కూడా చాలా బావుంటది. కుడోస్ టు ద రైటర్స్. ఒకవేళ మీరు మూవీ చూడకపోతే వెంటనే వెళ్లి చూడండి. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ మూవీ చాలా బావుంటది. అండ్ యూ విల్ నో హౌ గుడ్ టాలీవుడ్ వాస్ బ్యాక్ ఇన్ 1967. సో అది గైస్, ఒకవేళ అప్పట్లో వచ్చిన క్లాసిక్ మీకు నచ్చితే ఇప్పట్లో వచ్చిన మా వీడియో కూడా లైక్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీకు నెక్స్ట్ ఏ మూవీ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మనిషి సైనింగ్ ఆఫ్.